వైసీపీని గద్దె దించాలని లక్ష్యంగా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ పొత్తులపై ఆచితూచి వ్యవహరిస్తున్నారా? ఈ మధ్య పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలలో మరింతగా పరిణితి కనబడుతోందా? బీజేపీ నేతలతో తాడో పేడో తేల్చుకోవడానికి ఢిల్లీ వెళ్తున్నారా? ఇప్పటికీ కూటమిలో చేరే విషయంలో క్లారిటీ ఇవ్వని భారతీయ జనతా పార్టీ దారి ఎటు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చకూడదని కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సిద్ధమయ్యారు. తెలుగుదేశం పార్టీ జనసేనతో చేతులు కలిపేందుకు బీజేపీని ఒప్పించడానికి పవన్ కళ్యాణ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రయత్నాల్లో భాగంగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. అధికార వైసీపీ అభ్యర్థులను ఖరారు చేస్తూ ఎన్నికల బరిలోకి దిగింది. పొత్తు నిర్ణయాలు తేలకపోవడంతో టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేకపోతున్నాయి. రానున్న రోజుల్లో పొత్తుకు ఇది ఇబ్బందికరంగా మారుతుందని తెలుగుదేశం, జనసేన పార్టీల నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పొత్తుపై స్పష్టత రావాల్సి ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ భేటీలోనే సీట్ల సర్దుబాటుపై ప్రకటన వెలువడి కూటమిలోకి బీజేపీ చేరికపై స్పష్టత రానుంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. ఇద్దరు నేతలు బీజేపీ అగ్రనేతలతో సమావేశమై సీట్ల కేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తామని జనసేన, తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రకటించాయి. పొత్తు చర్చలు పూర్తి కాకముందే 2 స్థానాల్లో అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇంకో 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం సంచలనం రేపింది. మండపేట, అరకు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. రాజానగరం, రాజోలు అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పొత్తు, సీట్ల పంపకం ప్రక్రియ త్వరగా పూర్తి చేయకుంటే ఈ తరహా సమస్యలు వస్తాయని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు. ఈ తరహా చిక్కులకు ఆస్కారం లేకుండా వీలైనంత త్వరగా పొత్తు, సీట్ల విషయంలో ఒక స్పష్టత రావాలని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటించనున్నారని, బీజేపీ పెద్దలతో పొత్తులపై తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. జనసేన కూటమిలోకి బీజేపీ వస్తే, లేదంటే వీలైనంత త్వరగా కూటమి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ అనూహ్యంగా ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బీజేపీ పెద్దలతో, ముఖ్యంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ భేటీ కానున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏపీలో పొత్తులపై ఏదో ఒక నిర్ణయానికి వస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు బీజేపీ వస్తుందన్న ఆశలతో 2 పార్టీలు ఉన్నాయి. అయితే ఆ పార్టీ ఏదీ తేల్చకపోవడం, క్షేత్రస్థాయిలో టికెట్లపై నాయకులు దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో సహజంగానే పవన్పై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు వైసీపీ దూకుడుగా వెళుతుండడం, అభ్యర్థులను ఖరారు చేయడం కూడా పవన్ను ఆలోచనలో పడేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీజేపీతో పొత్తు ఉంటే 3 పార్టీలు సీట్లను పంచుకునే అవకాశం ఉంది. బీజేపీతో పొత్తు కుదరకపోతే వామపక్షాలు సహా కలిసి వచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకుని ముందుకు సాగే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఏదేమైనా ఈ నెల ఆఖరు నాటికి తేల్చేయాలనే ఉద్దేశంతోనే పవన్ ఢిల్లీకి వెళ్లనున్నారని అంటున్నారు. బీజేపీ నాన్చుడు ధోరణి కూటమికి నష్టం చేకూర్చుతుందని 2 పార్టీల శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో జనసేనాని హస్తిన బాట పట్టారు. చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో.